with you and lead you and guide you. కాబట్టి యూజువలీ రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ వాక్యము తీసుకునే అవకాశము నేను ప్రతిసారి వాక్యం పంచుకుంటుండే. ఈసారి బ్రదర్ జాషువాని పంచుకోవడం చెప్పమని జరిగింది. బ్రదర్ ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. అదే రీతిగానే సతీష్ బ్రదర్ని ప్రార్థనలో నడిపించు అని ఆయన తెలియజేసినప్పుడు ఆయన కూడా సిద్ధపడి దేవుని ఆత్మతోని ఇటు రీతిగా ఇంతసేపు ప్రార్థనలో గడుపుతామని అనుకోలేదు. 10:30కి ఆరాధన, 1 లోపల ముగించుకుందాము. శుక్రవారం అయినా కూడా పర్వాలేదు, త్వరగా ముగించుకుందాం అనుకున్నాం. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం చేత ఇంతవరకు ఆయన ప్రార్థనలో మనల్ని ఆయన నడిపి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ఏం చెప్తున్నదండి? చదవండి, ఒక్కసారి చదవండి, ముగించేస్తాను. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రికులుగా చేసి ఉండెను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాసమైన కాడి కింద చిక్కుకొనుకొని. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన మూలంగా మనల్ని ఆయన విడిపించి ఉన్నాడంట. యేసుక్రీస్తు మూలంగా మనము ప్రతి ఒక్క బంధకము అనగా పాపం నుంచి విడిపింపబడ్డాము. ఇప్పుడు ఇంకొక 2వ మెట్టు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే ఇప్పుడు మీరు స్థిరముగా నిలబడండి. ఇప్పుడు స్థిరంగా ఎప్పుడు నిలబడతాము అంటే ఎప్పుడు అయితే వాక్యము చేత నువ్వు సావాసము కలిగి ఉంటావో, వాక్యాన్ని ప్రేమించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యంని ప్రేమించడం ప్రారంభిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్థిరమైన నిలకడ హృదయము, నిలకడ జీవితము నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా స్వతంత్రము పొందుకున్న మనము వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యాన్ని చేతబట్టి వాక్యము ద్వారానే మనం స్థిరంగా నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము కలిగి జీవించే వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ స్వతంత్రము మనకి భారతదేశంకి రిపబ్లిక్ డే వచ్చింది అంటే ఎంతమంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళు అర్పించి ఈ స్వతంత్రాన్ని మన కొరకు వాళ్ళు సంపాదించి పెట్టారు. అట్టి రీతిగానే ప్రభు కూడా తన ప్రాణాన్ని దారపోసి ఆ దాసప్యం అనే కాడి కింద మనం ఉండకుండా మనని స్వతంత్రికులుగా ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి చేయబడ్డ మనము ఈరోజు స్థిరంగా ఆయన యందు సంపూర్ణ విశ్వాసము కలిగి పరిశుద్ధాత్మ వాక్యము చేత మనం స్థిరమైన మనసు కలిగి మనము జీవించాలా. ఆయన పరిశుద్ధ రాకడ వచ్చేంత వరకు మనము స్థిరమైన మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని ప్రేమిస్తూ దేవునిలో ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ ప్రభువాని పరిశుద్ధ రాకడ కొరకు నన్ను, మా కుటుంబాన్ని, అట్టే రీతిగానే మా సంఘాన్ని, మా దేశాన్ని, మా అధికారులని అందరినీ నైనా నువ్వు సిద్ధపరచు ప్రభువా అని స్థిరమైన మనసుతోని మనం ప్రార్థన చేసేవారుగా ఆ భారంను దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. కాబట్టి గాడ్ హెస్ పుట్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ us. ఆ రెస్పాన్సిబిలిటీని దేవుడు భారం మన మీద పెట్టాడు అంటే భారంని మనము బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతని మనము నిర్వర్తించేవారుగా మనం ఉండాలి. మనంతటా మనం నిర్వర్తించలేము, కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల ద్వారా ఆ భారాన్ని మనము నెరవేర్చేవారుగా అటువరకే నిర్వర్తించేవారుగా దేవుడు మనకి సహాయము అనుగ్రహించి మనం నడిపిస్తున్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. ప్రశాంత్ అంటున్నాడు జనగణ మనం పాడుకోలేదని, కానీ ఈ టైంలో పాడితే సమాజం ఊరుకోదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాడితే ఉదయకాలము బిఫోర్ సన్ రైజ్ లేకపోతే బిఫోర్ 9-10 o'clock పాడాలా, లేదంటే స్లాబ్ దించేటప్పుడు ఈవినింగ్ టైంలో పాడాలి. కాబట్టి ఇప్పుడైతే పాట పాడడానికి అవకాశం లేదు. ప్రశాంత్ అయితే ఇంట్లో పాడుకోవచ్చు, లేకపోతే పాట వినొచ్చు. పాట పాడుతున్నాడు. నన్ను కాదు హల్లెలూయా 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 ఆనందముతో ఈ పాట నాకు వచ్చిన పాడుకొని వెళ్దాం. ఎవరు పాడని గీతము యేసుని గూర్చి పాడుటకై
ఇంతతోని ఈ కూడిక ముగింపబడ్డదండి. మీ కొరకు సంఘం ప్రేమించి స్వీట్ని తీసుకొని వచ్చింది, స్వీట్ని తీసుకోండి. అదే రీతిగానే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుంది. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాం. స్వీట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక చేస్తాం. ఆగండి. దయచేసి గమనించండి, ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి సమయం కొనివ్వక సద్వినియోగపరుచుకొని దేవునితో వారంలో ఒకరోజు ఉపవాస ప్రార్థనలో గడపడానికి సమయానికి సంఘానికి రావాల్సిందిగా ప్రభు బట్టి మీ అందరినీ వేడుకుంటున్నాం. అతి రీతిగానే యథావిధిగా సాటర్డే సర్వీస్ ఉంటుంది 7 to 9, సండే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఫిబ్రవరి నుంచి మెన్స్ మీటింగ్, ఉమెన్స్ మీటింగ్ 2 సంఘంలో చేర్చబడుతున్నాయి. కాబట్టి అవి కూడా మీకు త్వరలో వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తాము. దానికి కూడా టైం చూసుకొని పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రభు పెట్టని అందరినీ వేడుకుంటున్నాను. అయిపోయిందమ్మా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మరొక దినాన్నినైనా మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మా దేశాన్నినైనా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఆ బ్రిటిష్ యొక్క సామ్రాజ్యం నుంచినైనా వాళ్ళ చేతుల నుంచినైనా మమ్మల్ని విడిపించి ప్రభా, మాకు స్వాతంత్రాన్నినైనా స్వేచ్ఛనినైనా మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో మందినైనా వాళ్ళ ప్రాణాలనైనా అర్పించి ప్రభా, ఈ స్వేచ్ఛలనైనా మా కొరకునైనా వాళ్ళనైనా మా కొరకు మాకు అందించి ఉన్నారు ప్రభా. అటు రీతిగానే ప్రభా, నీ ప్రియ కుమారుడు ప్రభా మమ్మల్నినైనా ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని దారపోసి ప్రభా, ఆ స్వేచ్ఛనినైనా మాకు ఇచ్చి ఉన్నాడు ప్రభా. మేమునైనా ఆ స్వేచ్ఛని చులకనగా తీసుకోక ప్రభా, ఆ స్వేచ్ఛను బట్టి ప్రభా నీలో ఆనందిస్తూ ప్రభా, మరి ఒకసారి దాస్యమనే కార్యం కింద మేము వెళ్ళకుండా ప్రభా, స్థిరులుగా ప్రభా నీ వాక్యము చేత పరిశుధాత్మ చేతనైనా మేము స్థిరపడే కృపను మాకు దయచేయండి ప్రభా. ఇంతవరకునైనా నీ సన్నిధిలో ప్రభా ఇటు రీతిగానైనా ఆనందించడానికి గడపడానికి ప్రభను చూపిన కృపను బట్టి నీకు వందనాలు. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. మీరు బిడ్డలకు తోడుగా ఉండి ప్రభా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ నీ కొరకు సాక్షులుగానైనా వాళ్ళు ముందుకు కొనసాగే కృపను ఆత్మ నడిపింపును ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నామని సమృద్ధి అయిన వాక్యముతో మీ బిడ్డని మీరు తృప్తిపరిచి బలపరిచి నీ నామానికి నేను మహిమకరంగా వాళ్ళ ముందు కొనసాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నామని, ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులుగా పంపిస్తుంది. చేతులైతే బిడ్డని మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తున్నామని, నిశ్చితమైతేనైనా ఈ రీతిగా కలుసుకొని నీ నామంలో స్తుతించే భాగ్యము మరి ఒకసారి మాకు అందరికీ అనుగ్రహిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే చేయండి, రక్తమే చేయండి, యేసు రక్తం సంపూర్ణంగా చేయండి. కోటి నాశనం
యేసయ్య పరిశుద్ధ నామముకు స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు పెట్టందరికీ వందనాలండి. God bless you.